హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుప్రియా హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ ఎగ్ ఫ్రై చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఈ ఎగ్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 4 మిరియాలు, 2 లవంగాలు కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్, తగినంత కారం. ఈ మసాలా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్ని బీట్ చేసి ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఒకసారి ఎగ్ పైన లేయర్ అంతా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది కదా. ఎగ్ను ఇలా పీసెస్లా కట్ చేస్తూ ఇంకో వైపున టర్న్ చేసి ఆ వైపున కూడా ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.